ఇక మేధా హై స్కూల్ పై విద్యాశాఖ అధికారులు కొరడా ఝడిపించారు. మేధా హై స్కూల్ ని సీజ్ చేశారు. స్కూల్ కి సంబంధించి అన్ని అనుమతుల్ని కూడా రద్దు చేశారు. ఈ స్కూల్లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిని ఇతర స్కూల్స్ లో జాయిన్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చాలా వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బోయిన్పల్లిలో అల్ఫ్రాజోలం కేసులో పాలమూరు లింకులు కూడా బయటపడ్డాయి. సరుకు ఇక్కడ తయారవుతుంటే ఆ వాసన జిల్లాల్లో వస్తోంది. మేధా స్కూల్లో తయారైన ఈ అల్ఫ్రాజోలం మహబూబ్ నగర్ భూత్పూర్ కి సరఫరా అవుతోంది. ఇక్కడ ఈ అల్ఫ్రాజోలంతో కల్తీ కల్లు తయారవుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్లు కాంపౌండ్స్ లో మేధా స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్ కి సంబంధాలు ఉన్నట్లుగా తేలింది పోలీసుల ఎంక్వైరీలో. ప్రతి రాత్రి హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ వెహికల్ ఈ డబ్బాలతో నిండా కూడా అల్ఫ్రాజోలం వెళ్తోంది. గతంలో పార్సిల్స్ లో పంపించేవాళ్లు, కానీ వ్యాపారం పెరగడంతో ఇప్పుడు ప్రత్యేక వాహనాలు దీనికోసం వాడుతున్నారు. ఈ విష రసాయనం జడ్చర్ల నుంచి కల్వకుర్తి, మహబూబ్ నగర్ శివారు గ్రామాలకు సైతం యథేచ్ఛగా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ దందా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతో యథేచ్ఛగా సాగుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మాకు అసలు ఎలాంటి సమాచారం లేదు అంటున్నారు. అయితే అధికారులు ఉలుకు పలుకు లేని వైఖరి చూస్తుంటే వారి సహకారం లేకుండా ఇన్ని రోజుల పాటు ఈ స్థాయిలో ఇలాంటి దందా సాధ్యం కాదన్న ఆరోపణలకి బలం చేకూరుతోంది. మరోవైపు మేధా స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్ అరాచకాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మలేల జయప్రకాష్ గౌడ్ బోయిన్పల్లి సాయి కాలనీలో నివాసముంటున్నాడు. అదే ప్రాంతంలో మేధా పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నాడు. డబ్బు సంపాదించాలన్న ఆశతో ఈ అల్ఫ్రాజోలం తయారీ దందాకు తెరలేపాడు. గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి ఫార్ములాను కొనుగోలు చేసిన జయప్రకాష్ మేధా స్కూల్ ని అడ్డాగా చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నాడు. 9 నెలల నుంచి ఈ దందా ఇక్కడ కొనసాగుతున్నట్లుగా ఏగల్ టీం విచారణలో బయటపడింది. అల్ఫ్రాజోలం తయారీతో జయప్రకాష్ కి నెలకి 40 లక్షలు వస్తున్నాయట. జయప్రకాష్ గౌడ్ కి శ్రీ సాయి ట్రావెల్స్ కు చెందిన ఉదయ్ సాయి, కొరియర్ బాయ్ మురళి సహకరిస్తున్నారు. రా మెటీరియల్ తీసుకురావడం, ఇక్కడ అల్ఫ్రాజోలం తయారు చేయడంలో, డెలివరీ చేయడంలో వీళ్ళది కీ రోల్. దసరా నుంచి వాళ్ళ ఊర్లో ఇతనికి కళ్ళు అది మామూలు అవి వచ్చినాయి. వీళ్ళకి వచ్చినప్పుడు దానికోసం కళ్ళు కోసం ఆ ఏరియాలో ఎక్కువ అల్ఫ్రాజోలం లేనిది కళ్ళు తాగారనే ఉద్దేశంతో ఇది బయట నుంచి కొనటం ఎందుకు, అనవసరంగా డబ్బులు ఎక్కువ అని చెప్పేసి ఒక 2 లక్షలతోని దానికి సంబంధించిన ఫార్ములాని ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ ఫార్ములాని ఒక 1-2 మంత్స్ అతను ట్రై చేశాడు. చేసిన తర్వాత 1-2 మంత్స్ తర్వాత ఒక స్పెసిఫిక్ అంటే తను అనుకున్న కొద్దిగా రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి దాన్ని తయారు చేసి దాన్ని సప్లై చేయడం మొదలుపెట్టాడు. ఆల్మోస్ట్ మా అంచనా ప్రకారం 9 నెలల నుంచి నిరవధికంగా జరుగుతుంది. మేధా స్కూల్ కేంద్రంగా జరుగుతున్న ఈ అరాచకాలపై ఈగల్ టీం కన్నుపడింది. 2 నెలల నుంచి జయప్రకాష్ గౌడ్ పై నిఘా పెట్టారు. నిన్న రెడీగా ఉన్న అల్ఫ్రాజోలం ని వేరే జిల్లాలకు సరఫరా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఒక 2 మంత్స్ నుంచి మాకు ఒక కన్స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్నాం. అంటే జనరల్గా మాట్లాడటం, ఫోన్లు మాకు తెలియటం, వీళ్ళ రెగ్యులర్ మూమెంట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. అయితే దాంతో మాకు ఆ నిఘా తర్వాత మేము చూసుకున్న అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ వ్యవస్థతోని అతను క్లియర్గా ఐడెంటిఫై అయినాడు. లాస్ట్ 15 డేస్ ఆ టైం నుంచి దాని మీద పూర్తి నిఘా పెట్టి నిన్నటి రోజున అతను అల్ఫ్రాజోలం తయారు చేసుకొని దాన్ని సప్లై చేయడానికి వెళ్తున్న ఆల్మోస్ట్ 3.5 కేజీల అల్ఫ్రాజోలం తీసుకొని సప్లై చేయడానికి వెళ్తున్న సందర్భంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. అది 5 నుంచి 7 లక్షల వరకు ఒక్కొక్క కేజీ అమ్మటం జరుగుతుంది. జనరల్గా దాన్ని తయారు చేసినప్పుడు ఇతన్ని చూసినప్పుడు ఆల్మోస్ట్ 4 డేస్ 1 వీక్లో 2 కేజెస్ తీస్తున్నాడు. ఆల్మోస్ట్ 8 కేజెస్ ఇంటూ 5 నెలకు 40 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. మేము చెక్ చేసినప్పుడు కూడా మాకు ఆన్ ది స్పాట్ క్యాష్ 21 lakhs దొరికింది, రికవర్ చేయడం జరిగింది అక్కడ. ఈ కేసులో ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధాలున్న మరికొంతమందిని గుర్తించి అరెస్ట్ చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది.